హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనము. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియో చెప్పెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా ఇక్కడ మనం దీనికి ముందర 3, 4 వచనాలు గనుక చూసుకున్నట్లయితే ఇద్దరు మనుషులు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తారనమాట. సో, ఒకరేమో పరిసయ్యుడు, ఇంకొకరేమో సుంకరి అనమాట. సో, అయితే ఆ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, నేను ఈ వ్యభిచారుల వల్లే కానీ, నేను పాపుల వల్లే కానీ, లేకుంటే ఈ పక్కనున్న సుంకరి వల్లే కానీ నన్ను ఉంచనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వారం నాకు 2 మార్లు ఉపవాసం చేశాను. నేను ప్రతిసారి నా 10వ వంతు నేను దశంభాగం చెల్లిస్తూ వస్తున్నాను. నేను ప్రతిరోజు నీతిగా జీవిస్తున్నాను. అందుని బట్టి వందనాలు అని చెప్పేసి ప్రార్థన చేస్తాడనమాట. అయితే ఇక్కడ సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు? ఆ సుంకరి ఆయన చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఆయన దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ అలాగా ప్రార్థన చేస్తాడనమాట. సో, ఇక్కడ ఇద్దరిలో ఎవరు నీతిమంతుడిగా యేసుప్రభు వారు తీర్చారు అంటే ఆ సుంకరిని తీర్చాడనమాట. సో, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఏదో బయట సాధించిన వాటికి అంటే ఉద్యోగానికో, లేకుంటే బిజినెస్‌లో మంచి ప్రాఫిట్, లేకుంటే క్లాస్‌లో, కాలేజ్‌లో ఫస్ట్ ర్యాంక్ రావడమో, సో వీటికే గర్వం వస్తుంటుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పరిసయ్యుడు దేన్ని బట్టి గర్వపడ్డాడు? తాను చేసే నీతి క్రియలను బట్టి, అలాగే 10వ వంతు చెల్లించేదాన్ని బట్టి, వారం నాకు 2 మార్లు ఉపవాసం ఉండేదాన్ని బట్టి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఉపవాసం ఉన్నా సరే ఒక్కొక్కసారి గర్వం రావచ్చు. అంటే మన చుట్టుపక్కల వారు ఉపవాసం లేనప్పుడు, లేకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు దశంభాగం అర్పించినప్పుడు, లేకుంటే మన చుట్టుపక్కన వారు దేవుని స్తోత్రం చేయనప్పుడు, అంటే పాటలు పాడినప్పుడు, సో ఇలాగ ఏంటంటే మనకు దేవునికి సంబంధించిన పనులు చేసినప్పుడు కూడా మనకు గర్వం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి. దేవా, నా నీతి మీ వలన వచ్చినది, నా పరిశుద్ధత మీ వలన వచ్చినది, అందును బట్టి మీకు వందనాలు తండ్రి. నేను గర్వపడకుండా నేను తగ్గింపుతో, వినయంతో, దీనత్వంతో ఉండులాగున సహాయం చేయండి అని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆ విధంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మనం ఒక్కొక్కసారి ఏమర్థం చేసుకుంటాం, ఆ సుంకరి ప్రార్థనను చూసి మనలో చాలామంది ఈ విధంగా ప్రార్థన చేస్తుంటారు. దేవా, నేను పాపిని, నేను అసలు దేనికి అర్హుడని కాను, అర్హురాలని కాను. సో ఈ విధంగా కించపరుచుకుంటూ ప్రార్థన చేస్తారు. సో ఇక్కడ యాక్చువల్గా ఉద్దేశం ఏంటంటే మనము ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేయాలి అండ్ దేవునికి ఘనత ఇచ్చే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా ప్రార్థన చేయాలి అనేది ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ ఉపమానంలో యేసుప్రభు వారి ఉపమానం చెప్పడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఇది తప్ప మనల్ని మనం కించపరచుకోవాలని కాదు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకుంటామో ఆయన హెచ్చిస్తారు. అండ్ అలాగా ఆయన మనల్ని హెచ్చించినప్పుడు అది ఆయన వలననే అని మనం గుర్తించి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. సో దేవా, మీరిచ్చిన ఈ హెచ్చింపుని బట్టి వందనాలు తండ్రి, మీరిచ్చిన నీతి పరిశుద్ధతను బట్టి వందనాలు తండ్రి అంటూ ఆ విధంగా మనము కృతజ్ఞతాభావంతో జీవించాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ కొరకే చేసే పనులను బట్టి కూడా గర్వం వచ్చే ప్రమాదం ఉంది అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేమందరము మమ్మల్ని మేము తగ్గించుకొనడానికి ప్రార్థన చేస్తుండగా దేవా, మాకు మీ తగ్గింపును, మీ వినయంను, మీ దీనత్వంను మాకు దయచేయండి తండ్రి. మేము ఎప్పుడు కూడా ఒకరికంటే ఎక్కువగా హెచ్చించుకోకుండా, అన్నిటికంటే ముఖ్యంగా మీ పైన మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా, మాకు ఏది వచ్చినా, నీతి అయినా, పరిశుద్ధత అయినా, ఘనత అయినా, ఏదైనా సరే అది మేము మీ వలన వచ్చినది అనేది గుర్తించి మేము ఆ విధంగా మీ పట్ల కృతజ్ఞతాభావంతో జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.